ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్న ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ ప్రమాదంలో ఉన్నారా? ఆమె చాలా బరువు తగ్గి సన్నగా కనిపించడంతో ఆమె ఆరోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ఆరోగ్యం బాగా లేకపోయినా నాసా సరైన సమాచారం ఇవ్వడం లేదా అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఆమెకు బాగా లేకపోతే భూమి మీదకు తీసుకొని రావచ్చు కదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిజంగా సునీత విలియమ్స్ అనారోగ్యంగా ఉన్నారా? గత కొద్ది నెలలుగా స్పేస్ స్టేషన్లో ఉన్న ఆమె ఎందుకు బరువు తగ్గారు అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. వీటన్నిటికీ సమాధానం ఇచ్చారు సునీత విలియమ్స్. స్పేస్ జర్నీలో సునీత విలియమ్స్కు చాలా అనుభవం ఉంది. ఆమె ప్రస్తుతం ఐఎస్ఎస్లోని నాసాకు చెందిన స్టార్ లైనర్ ప్రోగ్రాంలో మెంబర్. అయితే ఇటీవలే ఆమె ఫిట్నెస్ అప్డేట్స్పై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రత్యేకించి ఇటీవల వెలుగులోకి వచ్చిన ఆమె ఫోటోల్లో ఆమె బాగా బక్కచిక్కినట్లు కనిపించడం ఆందోళనకు దారితీసింది. ఈ నేపథ్యంలో అసలు స్పేస్లో ఉండే వారిలో ఎలాంటి మార్పులు జరుగుతాయో ఇప్పుడు చూద్దాం. ఆస్ట్రోనాట్స్లో సంభవించే స్పష్టమైన మార్పుల్లో శరీర ద్రవాల పంపిణీ ముఖ్యమైనది. సాధారణంగా భూమిపై ఉండే మనుషులకు గురుత్వాకర్షణ శక్తి వల్ల శరీరంలో ద్రవాలు కింది వైపుకు వస్తాయి. కానీ అంతరిక్షంలో మాత్రం దీనికి భిన్నంగా ఉంటుంది. ఆస్ట్రోనాట్స్లలో శరీర ద్రవాలు పైకి వస్తాయి, అంటే తల ఎగువ శరీరం వైపు ఫ్లూయిడ్స్ వెళ్తాయి. ఫలితంగా వ్యోమగాములు ఉబ్బినట్లుగా వారి తలలు డిఫరెంట్గా కనిపిస్తాయి. అయితే తాజా ఫోటోలో సునీత విలియమ్స్ బుగ్గలు పీక్కపోయి ఉండడం కొంత ఆందోళనకరమైన విషయంగా కనిపించింది. కానీ అవి మైక్రోగ్రావిటీ వల్ల కలిగిన సాధారణ మార్పులేనట. అంతరిక్షంలో మనిషి అస్థిపంజర వ్యవస్థ, కండరాలు భూమిపై కంటే భిన్నంగా ఉంటాయి. కాబట్టి ఆమె శరీర భంగిమ, కండరాల స్థాయి వంటి ఇతర మార్పులు కూడా వచ్చాయట. తాను ఐఎస్ఎస్కి వచ్చినప్పుడు ఎంత బరువు ఉన్నానో ఇప్పుడు అంతే బరువు ఉన్నట్టు సునీత విలియమ్స్ తెలిపారు. తాజాగా స్పెషల్ ఎక్విప్మెంట్ ఉపయోగించి నాసా వ్యోమగాములు ఆరోగ్యంగా ఉన్నారని పరీక్షల్లో తేలింది. సునీత విలియమ్స్ ఆరోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అసలు స్పేస్లో వాళ్ళు ఏం తింటారో చూద్దాం. పౌడర్ రూపంలో ఉన్న పాలు, పిజ్జా, రొయ్యల కాక్టెయిల్, రోస్ట్ చికెన్, ట్యూనా వంటి వివిధ రకాల ఆహార పదార్థాలను తీసుకుంటుంటారు. ఈ విషయాన్ని స్టార్ లైనర్ మిషన్కు చెందిన నిపుణులు తెలిపారు. ఈ ఆహారంతో పాటు పండ్లు, కూరగాయలు కూడా తక్కువ మొత్తంలో అందుబాటులో ఉంటాయి. ప్రతి 3 నెలలకు ఒకసారి ఆహార పదార్థాలను ఐఎస్ఎస్కు చేరవేస్తుంటారు. ఆహార పదార్థాలు గడ్డకట్టిన, ఎండిన స్థితిలో ఉంటాయి. ఐఎస్ఎస్లో లభించే ఆహార పదార్థాలు ప్రతి వ్యోమగామి రోజువారీ వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా సిద్ధం చేస్తారు. ఫుడ్ వార్మర్ని ఉపయోగించి మళ్ళీ వేడి చేసుకోవచ్చు. మాంసం, గుడ్లు అన్నిటినీ భూమిపైనే వండుతారు. డీహైడ్రేటెడ్ సూపులు, క్యాసోరోల్స్లకు అవసరమైన వీటిని స్పేస్ స్టేషన్లో ఉండే 530 గ్యాలన్ల మంచినీటి ట్యాంకు నుంచి పొందుతుంటారు. అయస్కాంతీకరించిన మెటల్ ట్రేలలో సునీత విలియమ్స్, విల్మోర్ ఆహారాన్ని తింటున్నారు. తగినంత క్యాలరీలు లభించే ఫుడ్ తింటున్నారో లేదో నాసా వైద్యులు పర్యవేక్షిస్తుంటారు. కేవలం 8 రోజుల పరిశోధన కోసం వెళ్లిన వారిద్దరూ వాహన నౌక బోయింగ్ స్టార్ లైనర్లో సాంకేతిక లోపాలు ఏర్పడడంతో అనూహ్యంగా ఐఎస్ఎస్లోనే చిక్కుకుపోయారు. 5 నెలలుగా స్పేస్లో ఉంటున్న వారిని ఫిబ్రవరిలో తిరిగి భూమి మీదకు తీసుకురావాలని నాసా శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.